వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను విజయవాడలో జైహింద్ కాంప్లెక్స్లో ఉన్న SJS జ్యువెలర్స్కి వచ్చేసాను. ఇక్కడ లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా బాగుంటాయి. నేను ఎప్పటి నుంచో చాకర్ కొనుక్కోవాలనుకుంటున్నాను. దానికోసం విజయవాడ వచ్చేసాను. లాస్ట్ గోల్డ్ షాపింగ్ వీడియోలో చూసారు కదా, లలిత జ్యువెలర్స్ది. అక్కడ చూసాను కానీ నాకు నచ్చిన మోడల్స్ నాకు కావాల్సిన వెయిట్లో దొరకలేదు. సో ఇక్కడ వాలిపోయాను అనమాట. చాకర్స్ తీయమని చెప్పాము. మన బడ్జెట్ 50 గ్రామ్సే. సో 50 గ్రామ్స్ లోపు తీయమని చెప్పాము. ఫస్ట్ అయితే ఇది తీశారు. ఇది 40 గ్రామ్స్ అంట. సారీ 41 గ్రామ్స్ ఉంటాయి. చోకర్ కూడా నక్షి మోడ్లో తీసుకుంటున్నా. ఏంటి మా పద్దాక ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా నక్షి నక్షి అంటుంది అనుకుంటున్నారా? 2-3 ఇయర్స్ బ్యాక్ అవే ట్రెండ్ కాబట్టి అవే తీసుకున్నా. సో దానికి మ్యాచ్ చేయాలనే నక్షి మోడల్ చోకర్ కూడా తీసుకుంటున్నా. ఇవన్నీ కూడా 40-50 గ్రామ్స్ లోపే ఉన్నాయి, కానీ కొంచెం సింపుల్గా అనిపిస్తున్నాయి. సో కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేలా చూస్తున్నాను. ఇది చాలా గ్రాండ్గా ఉంది కదా. ఇది 49 గ్రామ్స్. నాకు ఇది బాగా నచ్చేసింది, కానీ ఒక చిక్కొచ్చి పడింది. అదే ఏంటా విషయం? ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు తీసేసుకున్నారంట. ఆర్డర్ ఇస్తే 1 వీక్లో చేసేస్తామన్నారు. బట్ నాకు అంత టైం లేదు. 2 డేస్లో నేను నెల్లూరు వెళ్ళిపోవాలి. ఆర్డర్ అంటే ఈజీగా 10 డేస్ పట్టేసిద్ది. 2 డేస్లో ఫంక్షన్ ఉంది, ఇది ఇచ్చేయమని కూడా అడిగాము. కానీ వేరే వాళ్ళకి కూడా రేపే డెలివరీ ఇవ్వాలంట. ఇంకా మిగతావైనా వేసుకొని చూద్దామని చూస్తున్నాను. ఎన్ని తీసినా కూడా అవేం నచ్చట్లేదు. ఇందాక దాని మీదకే వెళ్తుంది మనసు. అదే ఇవ్వమని అడిగాము, అవ్వదు మేడం అని. మిగతా వాటిలో చూడమని అన్ని మోడల్స్ బయట పెడుతున్నారు. అది చూసాక ఎన్ని చూసినా నచ్చట్లేదు. నాకు అదే కావాలని కూర్చున్నాను. ఇది 43.5 గ్రామ్స్ అంట. లాస్ట్లో ఇది తీశారు. ఇది కూడా బాగుంది. ఇది కూడా సేమ్ వెయిటే, 50 గ్రామ్స్. ఇలా చూడడానికి చాలా బాగుంది, కానీ వేసుకున్నాక ఎలా ఉండిద్దో. వేసుకుంటే అంత లుక్ రాలేదు, కొంచెం బ్రాడ్గా అనిపించింది. ఇది లాస్ట్ టైం మా చెల్లి హారం కొనింది కదా లలితాలో, దాని మ్యాచింగ్ చాకర్ ఇది ఇక్కడ దొరికింది. ఇది మొన్న లలితాలో కొన్న హారము. ఇలాగే ఉంది ఇప్పుడు చూసిన చాకర్ కూడా. మీరు ఆ షాపింగ్ వీడియో చూడకపోతే కింద లింక్ ఇస్తాను, చూసేయండి. అన్నీ చూసి మళ్ళీ లాస్ట్కి దీనికే వచ్చాను. ఇది కనుక ఇవ్వకపోతే వేసుకొని పరిగెత్తేస్తా అని చెప్తున్నాను. Hey, stop! Police! ఆర్డర్ ఇస్తే 15 డేస్ పట్టిద్దంట. కావాలంటే ఫంక్షన్కి ఇక్కడ నచ్చినవి ఏమన్నా తీసుకెళ్ళి ఇది అయ్యాక కొరియర్ చేయమంటున్నారు. కొన్ని ఇయర్స్గా మేము రెగ్యులర్ కస్టమర్స్ ఇక్కడ, అందుకే ఈ బంపర్ ఆఫర్. మా అమ్మ అస్సలు వదలట్లేదు. ఇస్తే ఇది ఇవ్వండి లేదా ఇంకేం వద్దు అంటుంది. ఇంకా వీళ్ళు అవతల వాళ్ళతో మాట్లాడి మళ్ళీ చేసిస్తామని వాళ్ళని కన్విన్స్ చేశారు. లాస్ట్కి ఇన్ని చూసి ఫస్ట్ ఫిక్స్ అయిందే సాధించాం. అట్లుంటది మనతో. ఆ చోకర్కి బీట్స్ గ్రీన్ కలర్ వచ్చాయి కదా, బట్ మాకు రెడ్ కలర్ కావాలి. సో అది చేంజ్ చేయమని చెప్పాము. ఈలోపు ఇవి చూస్తున్నాం అన్నమాట. ఇవి రోజ్ గోల్డ్ వాచెస్, అంటే 18 క్యారెట్స్ గోల్డ్. డైల్ మాత్రం నార్మల్ బ్రాండెడ్వి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 32 గ్రామ్స్ ఇంక్లూడింగ్ డైల్ వెయిట్. ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా, 30 గ్రామ్స్ ఇవి. ఇది స్క్రూ మోడల్. నా బ్యాంగిల్స్ ఇప్పటికీ టైట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ టైం ఇలాంటివి తీసుకోవాలి. ఈ రిస్ట్ బ్యాండ్స్ భలే స్టైలిష్ అండ్ సింపుల్గా ఉన్నాయి. ఇవి 5 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది బాలయ్య బాబు లైన్ బ్రేస్లెట్. ఇంకా దేవుడి రింగ్స్ అయితే చాలా మోడల్స్ అండ్ చాలా వెయిట్లో కూడా ఉన్నాయి.
ఇంకా బాలాజీ రింగ్స్ అయితే ఎక్కువ వెయిట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. వీటి వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ 12 గ్రామ్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు వడ్డానాలు కూడా చూసేద్దాం. ఈ వడ్డానం నాకు భలే నచ్చేసింది. ఎంత బాగుందంటే డీటెయిలింగ్ చాలా బాగుంది. మిడిల్లో మొత్తం లక్ష్మీదేవులు వచ్చేసి అటు ఇటు పీకాక్స్ చాలా డీటెయిలింగ్ ఉంది. అంత నచ్చాక వేసుకోకుండా ఉంటానా, అందుకే వేసేసుకున్నాను. ఇది కొంచెం కొత్తగా ఉంది మోడల్. మధ్యలో లక్ష్మీదేవి వచ్చింది, కానీ అటు ఇటు మాత్రం కృష్ణుడు వెన్న పట్టుకొని ఉన్నాడు. వడ్డానాలు చూసేసాక వీళ్ళదే ఇంకో షాప్కి వచ్చేసాము. అక్కడ పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చిన్న ఐటమ్స్ ఉంటాయి. మా చెల్లి రింగ్స్ తీసుకుంటా అంటే చూద్దామని వచ్చాము. మా చెల్లి సింపుల్గా బ్యాండ్ రింగ్స్ అడిగింది, సో అవి తీశారు. తనకేమో ప్లెయిన్ కావాలంట. ఇక్కడ అన్ని స్టోన్స్ ఉన్నాయి, సో వచ్చినప్పుడు కాల్ చేయమని చెప్పి వచ్చేసాం. నా చోకర్ రెడీ అయిపోయింది. ఈ చోకర్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ ఎంత పడింది ఏంటనేది నేను ఇంటికి వెళ్ళాక చెప్తాను. ఈయనే ఈ షాప్ ఓనర్ అనమాట. దండం పెట్టుకొని మరి ఇస్తున్నారు. బీట్స్ మార్చాక లుక్ ఎలా ఉందో చూస్తారా? అప్పుడు గ్రీన్ కలర్ ఉన్నవి ఇప్పుడు రెడ్ కలర్గా మార్పించాను అనమాట. ఎందుకంటే నా హారానికి కూడా రెడ్ కలర్ ఉన్నాయి బీట్స్ కింద, సో దానికి సెట్ అవ్వాలని చెప్పి నేను రెడ్ కలర్ మార్పించుకున్నాను. ఇంకా చోకర్ డీటెయిల్స్కి వస్తే నేను ఇది సంక్రాంతికి ముందు తీసుకున్నాను. వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది, సో నేను అప్పుడు రేట్ బట్టి చెప్తాను. అప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి 7500 ఉంది గ్రాము. జిఎస్టీ 3%, వేస్టేజ్ 12%, ఇంకా స్టోన్ వెయిట్ వచ్చేసి 8500 పడింది. ఈ చోకర్ ఏమో 50 గ్రామ్స్. సో అంతా కలిపి నాకు 4,40,000 పడింది. సో నా చోకర్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.